పాపకి ఫోటోషూట్ చేస్తున్నాము. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ ఇండిపెండెన్స్ కాబట్టి నేను ఇండిపెండెన్స్ టీమ్ చేద్దాం అనుకుంటున్నా పాపకి. తనకి ఇది ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అన్నమాట. నీకు ఎట్లా చేస్తాము ఏంటి అనేది చూడండి మీరు, అంటే ఎట్లుంటుంది, ఎట్లా చేస్తా ఫోటోషూట్ అనేది చూడండి. మేము 15th ఆగస్ట్ కదా, మేము 14th రోజే చేస్తున్న ఫోటోషూట్. ఎందుకంటే మీకు కూడా అంటే 15th పోస్ట్ చేస్తాయి వీడియో, అట్లా మీరు కూడా చూసి ఇంకా ట్రై చేయండి. సో డెకరేషన్ చేయగా ఫస్ట్ ఇవి క్లాత్ బ్లాక్ క్లాత్ వేసిన, దాని తర్వాత ఇక్కడ చున్నీలు ఉన్నాయి. ఈ చున్నీలతోని బ్యాక్గ్రౌండ్ ఇదే. నేను ఆన్లైన్లో డ్రెస్ ఆర్డర్ పెట్టిన పాపకి, కానీ అది క్యాన్సల్ అయిపోయింది. ఈ చున్నీతోనే చుట్టిద్దాము అనుకుంటున్నా. ఇది మా మామ తెచ్చిండు, ఓపెన్ చేద్దామా? ఓపెన్ లాస్ట్ ఇయర్ మేము పెట్టుకున్నాం, అన్ని లాస్ట్ ఇయర్వే. ఎక్కడ నువ్వు పాప కడుపులు ఉందని మీ ఇంట్లో ఉన్నావు నువ్వు, నేను అక్క చిటి తల్లి షూట్కి వెళ్ళినాము. అవును, లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నాను, ఇంట్లోనే ఉన్నా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో. అవైతే ఎందుకు జాగ్రత్త పెట్టుకున్నావు అంటే ప్రతి సంవత్సరం అయితే ఇట్లా 15 ఆగస్టు వస్తూ ఉంటుంది కదా, జనవరి 26, 15th ఆగస్టు వస్తుంటుంది కదా, అందుకే మనం జాగ్రత్త పెట్టుకున్నాం. గట్టిగా పట్టేసిందట. నానా తంటలు పడాలి మనం. ఈ ఫ్లాగ్ అయితే ఇలా పెడతా. ఫ్లాగ్ తీసేనా? ఉండని రాదు, ఉండని కట్టె కూడా ఉండని, అంటే ఇటు సైడ్ కట్టె పెట్టి అక్కడ సైడ్ పెట్టు జెండలాగా, ఇట్లా మంచిగా ఉంటుంది. అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట బంగారు తల్లి. కానీ కొంచెం చిరాక్ మూడ్ ఉంటుంది. ఎప్పుడు ఫోటోషూట్ చేసినా అంతే చిరాక్ మూడే ఉంటుంది. ఇక బ్యాండ్స్ అయితే వేస్తున్నా. నిద్ర కూడా వచ్చేస్తుంది, నిద్ర పోవాలని చూస్తుంది, గావలింతలు వస్తున్నాయి. ఆగట్లేదు, చేతికి బ్యాండ్ కూడా వేయించుకుంటలేదు. ఏదైనా షూట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇక మా బంగారు తల్లి డ్రెస్ ఎట్లుంది కమెంట్. నువ్వేంది ఉల్టా తిప్పినవేంది పాపకి? ఇక్కడ సైడ్ కదా, ఇక్కడ సైడ్ కదా, కానీ ఉంటలేదు, చున్నీ కూడా ఉంటలేదు, మొత్తం జారిపోతుంది. పెద్ద రాశి పెద్దమ్మా, పెద్ద రాశి ఏం కాదులే. పెద్ద రాశి పెద్దమ్మ కట్టనీయదే, పెద్ద రాశి పెద్దమ్మ నవ్వుతుంది. మా సిటీ కన్నెల్లో, మా డిడి కన్నెల్లో వాళ్ళ తాత నవ్వుపిస్తుండట. దగ్గరికి పో, అటు పో వస్తలే సరిగా అవతారం. డ్రెస్ వేసుకోపో మళ్ళా నువ్వు కూడా. మా బంగారు తల్లికి ఇక్కడ ఏం చేశారంటే జుట్టేసారు, ఇంకా బాగా బాగా మొత్తం కలర్ఫుల్ గా ఉంది. ఏడిచదు మరి. అరే గ్రీన్ రెడ్ మీద ఆరెంజ్ మీద, అది ఆరెంజ్ బిడ్డ ఉంచుకునేటట్లేదు. 3 కలర్లు రావాలి, 3 కలర్లు. ఆరెంజ్ పైన అంటే మళ్ళీ ఉల్టా తిప్పేయాలి. మా మామ మా అత్తమ్మ కలిసి ఇద్దరు ఇట్లా డెకరేషన్ చేసిరు. సింపుల్ గానే ఉంది, ఇంకేం లేవు కదా ఎక్కువ లేదు. వేసేసి రన్ చేస్తుంది. కళ్ళలో గుచ్చుకుంటుంది. ఇట్లుంటది.
గుంజుకో 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 ఉండండి చేతిలో అది కానీ నోట్లో పెడుతుంది. ఏం కాదు నోట్లో పెట్టుకో తీ ఫోటోలు దిగా కొద్దిగా నీకు నోట్లో పెట్టుకోమని ఇచ్చిన హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. మా బంగారు తల్లి అయితే ఫుల్ సతాయిస్తుంది. ఇట్లా ఫోటో వీడియోలోనే తీసుకుంటా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 15 ఆగస్టు 80వ ఇండిపెండెన్స్ డే ఇది మనకు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ముందు చేసినాం కదా డెకరేషన్, అది నాకు నచ్చలేదు అనమాట. మళ్ళీ చేస్తున్నాము. ఇది మా అత్తమ్మ శారీనే, మా అత్తమ్మ వేసుకున్న శారీ ఇది. సో దానికైతే ఇట్లా మొత్తం వేసేసినాము. వైట్ కలర్ క్లాత్ పెట్టినాము. అది కొంచెం నాకు నచ్చలేదు, అంటే కలర్ఫుల్గా లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఉండే కాబట్టి సెట్ కాలేదు అనిపించింది. ఇప్పుడైతే కొంచెం బాగుంది. ఇక పాప అయితే పడుకుంది. ఇంకంతే, ఇంకేముంది దీనికి పెద్దగా డెకరేషన్ అవసరం. ఇది ఉంది కదా పూలు. మా పక్కన ఆంటీ హెల్ప్ చేస్తుంది మాకు. ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం బాగుంది. ముందు చేసింది కొంచెం నాకైతే నచ్చలేదు. ఇప్పుడు బాగుంది, అంటే ఇప్పుడు సెట్ అయ్యింది. ఇగో ఇట్లానే అనుకున్నా, ఇట్లానే అయింది. ఇప్పుడు పాప పడుకుంది. ఇంకా రెడీ చేసి తీసుకొస్తా. పాపకి 6 months కాబట్టి చున్నీతోనైతే 6 అని చేస్తున్నా. ముందు చేసినాం కదా, మస్తు చిరాకు పడ్డది. ఇప్పుడు పడుకుంది అనమాట, రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎట్లుంటది మరి తెలుగు. ముందు చిరాకు పడ్డది ఆ చున్నీ చూడితే. జర్రా కూడా చున్నీ బాగుంది నాకైతే. బో కనిపిస్తుంది 6 అని. 6 అని కనిపిస్తుంది ఇట్లా పైనుంచి. కొద్దిగా పైకని అది కొద్దిగా రౌండ్ అనేది చిన్నగా చెయ్యి. పెద్దగా ఉంది. నువ్వు సారీ అంతా ముడత అయిపోతుంది. అక్కడ నుంచి తీస్తే మళ్ళీ 9 అవుతుంది. అందుకే ఇక్కడ నుంచే తీయాలి నువ్వు. అదే అక్కడ నుంచి తీస్తా కాబట్టి అక్కడ నుంచే ఇట్లా పెట్టి, లేకపోతే దీంతో రాదమ్మా 6 అని. ఇట్లా రాయి మరి. అయిపోయింది. దీంతోనే 6 అని రాదు. ఫ్లవర్ తో రాయి. గ్రీన్ కింది కంటే గ్రీన్ లా కలిసిపోతుందేమో. ఆ గ్రీన్ కొద్దిగా పైకి అనేసి ఆరెంజ్ కింద గ్రీన్ మీద పెడితే తెలుస్తట్టుంది. అట్లా ఓకే, మంచి సెట్ అయ్యి. ఇంకా ఓవరాల్ అయితే ఇట్లా అయిపోయింది అనమాట. ఇంకా పాప లేస్తే మంచిగా చున్నీతో ర్యాప్ చేసి తీసుకొస్తే అయిపోతుంది ఫోటోస్. ఇదంతా రెడీ తొందరగానే అయిపోయింది, కానీ పాపతోనే ఇబ్బంది. నిజంగా నేను ఫస్ట్ 1 month 2 months 3 months అన్ని చేసిన కదా, అన్నిటికంటే సింపుల్ అయిపోయింది. సింపుల్ ఉంది, అయిపోయింది. కానీ పాపకి ఇప్పుడు అర్థమవుతుంది కదా 6 months లా. ఇప్పుడు చిరాకు చేస్తుంది బాగా. ఇవన్నీ ఎక్కడో అక్కడ అంతా దగ్గరకు అయిపోతుంది ఇప్పుడు. ఆమెకు అర్థమైపోతుంది. అసలు ఇప్పుడు షూట్ నువ్వు చేయలేవు పాపతోటి. చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కడ వంట పెడితే అక్కడ ఉండేది. అంత దగ్గర చేస్తుంది. ఆమె కూడా చిరాకు పడుతుంది, భయపడ్డట్టు చేస్తుంది. భయపడే పడుకుంది. ఇక అబ్బా ఇంకా ఫైనల్గా అయితే మా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బంగారు తల్లి పిలక ఎట్లుంది, అందరు ఏమంటున్నారంటే బంగారు తల్లి పిలక వేయొద్దు అంటే మాడ గుంజుతుంది అని అంటున్నారు. కానీ మేము లూజ్గానే అంటే పెడుతున్నాము. ఒకవేళ జుట్టు పెట్టకపోతే తన కళ్ళల్లో వచ్చేస్తుంది అనమాట జుట్టు. సో తనకి చాలా డిస్టర్బ్ అవుతుంది. అందుకనే ఇట్లా పెడితే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి
ఇట్లా పెడుతున్నాము, జుట్టు వేస్తున్నా. ఇంకా ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఫోటోషూట్ కష్టాలు అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు పెద్దగా అవుతుంది కదా, ఫుల్ ఇగో ఉండదంట ఫుల్ తిప్పుతూ ఉండాలంట, ఏడుస్తుంది. అయితే ఫుల్ చిరాకు పడుతుంది. ఫస్ట్ ఫోటోషూట్ చేసినాం కదా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ పెట్టి చేసినామా, అప్పుడైతే ఫుల్ సతాయిచ్చింది. ఇంకా సెకండ్ టైం చేసింది అయితే అప్పుడే నిద్రలోకి వెళ్ళి వేసింది కాబట్టి అప్పుడు కొంచెం మంచిగానే ఉండే. ఇంకో ఇట్లనే చేస్తుంది అనమాట మా బంగారు తల్లి. ఇప్పుడు బంగారు తల్లి కూడా కొన్ని మంచిగా మాట్లాడుతుంది అందరితోని. మీకు ఎప్పుడన్నా టైం ఉంటే వినిపిస్తా. అది కూడా సరే బంగారు చేటట్టు లేదు. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.